లో మేమందరం కూడా నాయకులు కార్యకర్తలు మహిళలతో పాల్గొని ఎన్టీఆర్ పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పార్టీ పెట్టిన తర్వాత మహిళలకి గుర్తింపు తెచ్చింది తెలుగుదేశం పార్టీ కాబట్టి మా మహిళలందరం కూడా ఎంతో ఆనందంగా ఈ పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మహిళలకి ఆస్తిలో సమాన వాటా హక్కు కల్పించింది కూడా తెలుగుదేశం పార్టీ. మహిళలకి గుర్తింపు తెచ్చింది తెలుగుదేశం పార్టీ. మహిళలకి ఇంత గుర్తింపు తీసుకొచ్చి సమాన హక్కు ఇచ్చి మాకు పోటీల్లో పాల్గొనే అవకాశం గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థానం వరకు కూడా మహిళలకి అవకాశం ఇచ్చింది కూడా తెలుగుదేశం పార్టీయే. అలాగే డ్వాక్రా మహిళలకి డ్వాక్రా పెట్టిందే తెలుగుదేశం పార్టీ. 30 రూపాయల నుంచి పొదుపు కట్టుకొని ఇప్పుడు కోట్ల మీద అప్పులు తీర్చుకొని ఈరోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు. అదేవిధంగా ఆయన పుట్టినరోజు పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా రూపొందించి జరుపుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు మేమందరం కూడా తెలుగుదేశం నాయకులు పార్టీ శ్రేణులు అందరూ గ్యాదర్ అయ్యి ఆయన పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఆయన పుట్టినరోజుని ఒక పండగ వాతావరణంలో జరుపుకోవడం జరిగింది. ఆయన గురించి ముఖ్యంగా నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. 1982లో పార్టీ స్థాపించిన తర్వాత ఆయన మహిళా పక్షపాతి. వెంటనే గవర్నమెంట్ 1983 ఏర్పడిన వెంటనే ఆడవాళ్ళకి బియ్యం ఖరీదుగా దొరుకుతున్నాయని చెప్పేసి కిలో 2 రూపాయల బియ్యం ప్రవేశపెట్టడం జరిగింది. 83లోనే ఒక మహిళా విశ్వవిద్యాలయం పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం పేరుతో తిరుపతిలో ఏర్పాటు చేసింది. 86లోనే ఆయన ఆ లేడీస్ కి తండ్రి యొక్క ఆస్తిలో సమానమైన భాగం ఇవ్వాలని చెప్పేసి ఒక తీర్మానం ప్రవేశపెట్టి జీవో కూడా పాస్ చేయడం జరిగింది. ఈ విధంగా ఆయన మహిళా పక్షపాతం అని చెప్పేసి నిరూపించుకున్నాడు. ఆయన లోకల్ బాడీ రిజర్వేషన్ లో కూడా 9% రిజర్వేషన్ ఆ రోజే ఆనాడే ఈయన ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని వరవడి కొనసాగిస్తూ మన చంద్రబాబు నాయుడు గారు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అయితేనే ఉన్నామండి, ఫ్రీ బియ్యం అయితేనే ఉన్నామండి, అదేవిధంగా ఇప్పుడు మహిళా రిజర్వేషన్ 33% రిజర్వేషన్ కూడా ఆయన ప్రతి గవర్నమెంట్ లో దేవగౌడ గవర్నమెంట్ ప్రవేశపెట్టినా, వాజ్పేయి గవర్నమెంట్ ప్రవేశపెట్టినా, ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ప్రవేశపెట్టినా సరే దానికి మద్దతు పలుకుతూ 33% కావాలని చెప్పేసి ఆయన అదే వరవడిని కొనసాగిస్తున్నారు. అటువంటి ఈ గవర్నమెంట్లన్నీ కూడా మహిళా పక్షపాత గవర్నమెంట్లు. తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళలు అంటేనే తెలుగుదేశం పార్టీ కింద వాళ్ళు మహిళలకే పక్షపాతం చూపిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు. ఈయన గవర్నమెంట్ లో ఇప్పుడు వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ఉద్యోగాల కల్పన చేయాలని చెప్పేసి ఎలక్షన్ లో ఏ విధంగా అయితే మాట ఇచ్చారో దానికి కట్టుబడి ఉండి నారా లోకేష్ గారు ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఏరియా ఒక స్టీల్ ప్లాంట్, ఒక బల్క్ డ్రగ్ పార్కు, ఇంకా అనేకమైన పరిశ్రమలు. శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకలు ఈరోజు పాయకరపేటలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అందులో మా నాయకులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం కూడా జరిగింది. ముఖ్యంగా అన్న ఎన్టీఆర్ పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అత్యధిక సీట్ల మెజార్టీతో గెలిచి
సాధించిన తెలుగు వారి ఆత్మగౌరవం కాపాడే విధంగా పార్టీని బలోపేతం చేసి ఈ రోజు పేదవాళ్ళకి కూడు గూడు గుడ్డ అనే నినాదంలో పార్టీని ఏ విధంగా తీసుకొచ్చారో అదే విధంగా అన్ని సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి అందేలాగా, అలాగే మహిళలకి ఆశలో సమాన ఓటు హక్కు, అలాగే పెన్షన్ 35 రూపాయల నుంచి మొదలుకొని ఇవాళ 4,000 రూపాయల వరకు చేయగలిగానంటే ఈ గొప్పదనం అంతా ఆ మహానుభావుడిదే. ఎందుకంటే ఆయన ఏదైతే అనుకున్నాడో కూడు గూడ గుడ్డ అనే నినాదం ఈ రోజు ఈ మా కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఎంతో పేదవారికి సహకార వ్యవహారాలు అందిస్తూ ఈ రోజు తెలుగుదేశం పార్టీ 44 వసంతాలు కూడా చేసుకోవడం జరిగింది. ఈ రోజు ఈ క్లస్టర్ 3 పరిధిలో ఈ ఆ మహనీయుడికి మా నాయకులందరూ కూడా ఘననివాళులు అర్పించడం జరిగింది. జై హింద్. నమస్కారం. జై తెలుగుదేశం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళంటూ ఒక మంచి నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఐక్యపేట తెలుగుదేశం పార్టీ శ్రేణులందరి మధ్య కూడా ఈ యొక్క మహానాడు సందర్భంగా క్లస్టర్ 3 ఐక్యపేట క్లస్టర్ 3 పరిధిలో మహానాడు కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఆ మహనీయుని పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరి మధ్య కూడా కేక్ కటింగ్ చేసి ఈ యొక్క పండుగ వాతావరణంగా ఈ యొక్క కార్యక్రమాలను జరిపిస్తున్నారు. ముందుగా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల గురించి పెట్టినటువంటి పార్టీ అన్నమో రామచంద్రుని అలమటించే రోజుల్లో ఆ రోజు సరిగ్గా ఇదే రోజు 1982 మే 28వ తారీఖున ఈ యొక్క మహానుభావులు పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ అనేటువంటి ఒక మహా పార్టీని స్థాపించి పార్టీ పెట్టిన 9 నెలల్లో ఒక అఖండ విజయంతో ముఖ్యమంత్రి అయినటువంటి ఘనత నందమూరి తారక రామారావు గారికి దక్కుతుందని చెప్పేసి సభాముఖంగా తెలియపరుచుకుంటూ ఆ యొక్క మహనీయునికి మా అందరూ పైకిరపడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరి తరఫున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకున్నాను. పండగ వాతావరణంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ప్రతి సంవత్సరం జరుపుకునే మహానాడు కార్యక్రమం పాయకరపేట క్లస్టర్ 3లో ఇక్కడ కార్యకర్తలు నాయకులు అందరూ సమక్షంలో జరుపుకోవడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ మన నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, మహిళలు అందరూ కూడా ఎంతో ఆనందోత్సవాల మధ్య ఆయన జయంతి కార్యక్రమం నిర్వహించి ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఏర్పడిన తెలుగుదేశం పార్టీని ఆయన స్థాపించిన తర్వాత రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో పెను మార్పులు నాందికి ఆ రోజు ఆయన వేసిన మొట్టమొదటి అడుగుగా మనందరం కూడా తెలియపరచచ్చు. ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కానీ, అలాగే పేదలకు పట్టెడు అన్నం పెట్టే కార్యక్రమం కానీ, కిలో 2 రూపాయల బియ్యం పథకం కానీ, అందరికీ కూడు గుడ్డ నీడ అనే నినాదంతో ఏర్పాటు చేసి అవన్నీ సమకూర్చడానికి చేసిన కృషిని ఆయన ఈరోజు మన అందరం కూడా ఆయన ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుంది. రేపు ఆయన తాలూకు మార్గదర్శకాల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, తర్వాత యువ నాయకులు లోకేష్ గారు కూడా పార్టీని కానీ, పార్టీ కార్యకర్తలను కానీ, ప్రజలను కానీ వాళ్ళ అభివృద్ధి కోసం ఎంతో కష్టపడి పనిచేయడం జరుగుతుంది. ఆయన ఆశయాలకు అనుగుణంగా రేపు రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసి మేము అందరూ కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి పేద బడుగు బలహీన వర్గాలకి సేవ చేసే విధంగా అందరూ కూడా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఆయనకి జయంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.